హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఇద్దరు తండ్రుల కొడుకు. ఒక చిన్న పల్లెలో సుందరయ్య అనే బక్క రైతు ఉండేవాడు. అతను తనకు గల కొద్దిపాటి పొలం పండించుకొని దానితో కొద్దిలోనే సుఖజీవనం చేస్తూ వచ్చాడు. అతనికి పెళ్ళయింది. భార్య కాపురానికి వచ్చి 10 ఏళ్లైనా సంతాన ప్రాప్తి లేకపోయింది. ఇలా ఉండగా ఆ గ్రామానికి సమీపంలో ఉన్న ఏటి ఒడ్డున ఒక శివలింగం బయటపడింది. ఊరిలోని గ్రామాధికారి శివాలయం కట్టించి అందులో ఆ లింగాన్ని స్థాపించి నిర్ణయించి గ్రామస్తులందరినీ యథాశక్తి సాయపడమని కోరాడు. పిల్లల కోసం అప్పటికే ఎన్నో మొక్కులు మొక్కిన సుందరయ్య శివాలయానికి ద్వారబంధం తానే తయారు చేసి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఒకనాటి ఉదయం సుందరయ్య ఇంత చద్ది మూటగట్టుకొని గొడ్డలి భుజాన పెట్టుకుని మంచి గంధపు చెట్టు కోసం వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు. అదృష్టవశాన అతనికి ఒక పెద్ద మంచి గంధపు చెట్టు కనిపించింది. సుందరయ్య పరమానందం చెంది ఆ చెట్టును ఎక్కబోతూ ఉండగా చెట్టు పక్కనే ఒక రాక్షస ఆకారం ప్రత్యక్షమై, అమ్మయ్య, దొరికావా? చాలా ఆకలి మీద ఉన్నాను, నిన్నిప్పుడే తినేస్తాను అన్నది. నేను దైవకార్యం మీద వచ్చాను, నన్ను చంపటం నీకు తగదు అన్నాడు సుందరయ్య. ఇది నా చెట్టు, ఈ చెట్టు కిందకు వచ్చిన వాణ్ణి తిని ఆకలి తీర్చుకునే హక్కు నాకున్నది. నేను నిన్నిక్కడికి రమ్మనలేదు. అంత దైవకార్యం మీద వచ్చిన వాడివి నా చెట్టునెందుకు తాకావు అన్నాడు రాక్షసుడు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనందుకు సుందరయ్య బొటబొట కన్నీరు కార్చసాగాడు. అది చూసి రాక్షసుడు, నీ కన్నీరు చూసి నేను కనికరిస్తాననుకుంటున్నావా? నువ్వు కోసుకొని తినే కోళ్ళు మేకలు కంటనీరు పెడితే నువ్వు విడిచిపెడతావా? నేను ఎన్నో ఏళ్లుగా ఆకలి మీద ఉన్నాను, అందుచేత నిన్ను వదలను అన్నాడు. నేను నా కోసం విచారించడం లేదు, నేనసలే బక్క ప్రాణిని, నువ్వేమో చాలా ఆకలి మీద ఉన్నానంటున్నావు. నన్ను తింటే నీకు సగం ఆకలి కూడా తీరదు. నాకు పిల్లలు ఎలాగూ లేరు, అందుచేత నేను నా భార్య ఎంతకాలం బతికినా ఒకటే. నా భార్య కూడా వెంట ఉన్నట్లయితే నీకు పూర్తిగా ఆకలి తీరేది కదా. నీ ఆకలి తీర్చిన పుణ్యంతో మాకు వచ్చే జన్మకైనా సంతానం కలిగేది కదా అనుకొని విచారిస్తున్నాను అన్నాడు సుందరయ్య. రాక్షసుడు కొంచెం ఆలోచించి, ఇప్పటికి 20 ఏళ్లుగా ఈ చెట్టు కిందకి వచ్చిన అల్పప్రాణుల్ని తిని ఆకలి తీరక బాధపడుతున్నాను. నాకు కడుపు నిండా తిండి దొరికేటట్టుంటే ఇంకో 20 ఏళ్ళు ఆగుతాను. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఈ చెట్టు మీద నుంచి ఒక చిన్న మండ తీసి ఇస్తాను. దాన్ని తీసుకుపోయి నూరి రసం తీసి నీ భార్యకు తాగటానికి ఇయ్యి. ఆ తర్వాత ఆమెకు కొడుకు పుడతాడు. వాడికి 20 ఏళ్ళు రాగానే పెళ్లి చెయ్యి. తర్వాత నువ్వు, నీ భార్య, నీ కొడుకు కోడలు నలుగురు కలిసి రండి. సుందరయ్య ఇందుకు సంతోషంగా ఒప్పుకొని ద్వారబంధానికి కావలసిన కర్ర చెట్టు నుంచి కొట్టుకోవటానికి రాక్షసుడి అనుమతి కోరాడు. రాక్షసుడు సరేనని సుందరయ్య భార్య కోసం ఒక చిన్న మండ విరిచి ఇచ్చి మాయమయ్యాడు. కొద్ది కాలంలోనే సుందరయ్య శివాలయానికి గాను తయారు చేసిన ద్వారబంధం పూర్తి అయింది. ఈ లోపలనే సుందరయ్య భార్య గర్భవతి కూడా అయ్యి సకాలంలో ఒక మగబిడ్డను కన్నది. వాడికి భద్రుడు అనే పేరు పెట్టుకున్నారు. వాడు పెరిగి వస్తున్న కొద్దీ జనముద్దు బిడ్డ అయ్యాడు. గ్రామాధికారికి చాలామంది పుట్టిపోయి ఒక్కడే దక్కాడు. ఆ పిల్లవాడు కూడా భద్రుడు ఏడువాడే. ఇద్దరు ఎక్కువగా కలిసి తిరిగేవాళ్ళు. వాళ్ళిద్దరూ 10 ఏళ్ల వాళ్ళై ఉండగా ఒకనాడు కొండ మీదకి వెళ్ళారు. కొండ ఎక్కేటప్పుడు కర్మచాలక గ్రామాధికారి కొడుకు కాలు జారి కింద ఉన్న అగాధంలో పడిపోయాడు. భద్రుడు ఏడుస్తూ వచ్చి ఈ విషయం గ్రామాధికారికి తెలిపాడు. గ్రామాధికారికి తన కొడుకు శవం మాత్రమే దొరికింది. నా కొడుకు చావుకు భద్రుడే కారణం. నాకున్న ఒక్క కొడుకును వాడే పొట్టబెట్టుకున్నాడు. నాకు పిల్లల్ని కనే వయసు కూడా దాటిపోయింది. సుందరయ్యకు కూడా కొడుకు లేకుండా చేస్తేనే గాని నా కడుపు మంట చల్లారదు అన్నాడు గ్రామాధికారి పుత్రశోకంతో మతిపోయి. ఊళ్ళో నలుగురు ఆయనను ఊరడించడానికి ప్రయత్నిస్తూ, నీకు అదివరకు కూడా పుత్ర నష్టం కలిగింది, దానికెవరు బాధ్యులు? ఎందుకు నిష్కారణంగా ఆ పసివాడి మీద పగబడతావు? కాలం తీరి
నీకున్న ఒక్క కొడుకు పోయాడు అంతే అన్నారు. కానీ గ్రామాధికారి శోకం అలా తీరేది కాదు. నిజానికి ఆయనకు భద్రుడంటే చాలా ఇష్టం. తన కొడుకు భద్రుడు కలిసి తిరుగుతూ ఉంటే తనకిద్దరు కొడుకులున్నట్లు సంతోషించేవాడు. అందుచేత ఆయన ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే భద్రుడు 6 నెలల పాటు తన కొడుకుగా ఉండాలి, 6 నెలల పాటు సుందరయ్య కొడుకుగా ఉండాలి. ఈ ఏర్పాటుకు అందరూ హర్షించారు. సుందరయ్య కూడా ఒప్పుకున్నాడు. ఇందువల్ల సుందరయ్యకు వచ్చిన నష్టం ఏమీ లేదు. భద్రుడి హోదా బాగా పెరిగింది. ఒకనాటి మధ్యాహ్నం ఈ ఏర్పాటు జరిగింది. భద్రుడికి 18 ఏళ్లు నిండగానే సుందరయ్య సాటి రైతు ఇంట ఒక చక్కని పిల్లను చూసి తన కొడుకు పెళ్లి చేశాడు. వంతు ప్రకారము భద్రుడు గ్రామాధికారి కొడుకై గ్రామాధికారి ఇంట ఉండటానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఒక పెద్ద ఇంటి పిల్లను చూసి భద్రుడికి పెళ్లి చేశాడు. 2 కోడళ్ళు భద్రుడి 2 తండ్రుల ఇంట ఉన్నారు. భద్రుడు ఎవరి ఇంట ఉన్నప్పుడు అక్కడ ఉన్న భార్యతో సంసారం చేస్తూ వచ్చాడు. భద్రుడికి 20వ ఏడు సుందరయ్య ఇంట ఉండగానే వచ్చింది. సుందరయ్యకు రాక్షసుడికిచ్చిన మాట గుర్తుంచుకొని తన భార్యను, కొడుకును, గర్భవతిగా ఉన్న తన కోడల్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. వాళ్ళు మంచి గంధపు చెట్టును చేరేసరికి మధ్యాహ్నమైంది. నలుగురు చెట్టు కిందకి రాగానే రాక్షసుడు ప్రత్యక్షమై సుందరయ్యతో, నువ్వు నిజాయితీ గలవాడివి, మాట తప్పకుండా వచ్చావు. మిమ్మల్ని అందరినీ తిని ఇవాళ కడుపు నింపుకుంటాను అన్నాడు. కానీ ఒక చిక్కున్నది. వీడు కొద్ది క్షణాల నుంచి నా కొడుకు కాడు, గ్రామాధికారి కొడుకు అంటూ సుందరయ్య జరిగిందంతా చెప్పాడు. సరే, అలా అయితే నిన్ను, నీ భార్యను, నీ కోడల్ని తింటాను అన్నాడు రాక్షసుడు. నా కోడల్ని కూడా నువ్వు తినకూడదు, అది గర్భిణీగా ఉన్నది. దాని గర్భంలో ఉన్న శిశువు 6 మాసాల పాటు గ్రామాధికారి మనవడో మనవరాలో అవుతుంది. నన్ను, నా భార్యను తిని తృప్తిపడు అన్నాడు సుందరయ్య. ఇంతకాలం ఆగినందుకు ఇదా ఫలితం అంటూ చేదరించుకొని రాక్షసుడు మాయమయ్యాడు. సుందరయ్య భార్యతో, కొడుకుతో, కోడలితో ఇంటికి వచ్చి సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు కొయ్య కత్తి. ఒక రాజుగారి దగ్గర పతంగుడు అనే యువకుడు సేవకు కుదిరాడు. వాడు సైనిక శిక్షణ పొందినవాడు, చురుకైన వాడుగా కనపడ్డాడు. అయితే వాడికింకా సైనికుడిగా పనిచేసే వయసు లేదు. అందుచేత రాజుగారు వాణ్ణి ప్రస్తుతానికి రాజభవన ద్వారాలలో ఒక దాని వద్ద రాత్రి కాపలాకుగాను ఏర్పాటు చేశాడు. ఒక రాత్రివేళ రాజుగారు నిద్రలేచి కాపలా వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నది లేనిది చూడటం అప్పుడప్పుడు జరిగేది. ఒక రాత్రి ఆయన అలాగే తిరుగుతూ ఉండగా పతంగుడు తన కత్తి పక్కన పెట్టి గోడను ఆనుకొని నిద్రపోతున్నాడు. కొత్తగా చేరినవాడు తన విధిని అంత అలక్ష్యం చేయటం రాజుగారు సహించలేకపోయాడు. వాణ్ణి లేవగొట్టి 4 చీవాట్లు పెట్టడానికి బదులుగా వాణ్ణి నలుగురిలోనూ కఠినంగా శిక్షించ నిశ్చయించుకొని రాజు వాణ్ణి లేపక వాడి ఒర నుంచి కత్తి మాత్రం తీసుకొని భవనానికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి పతంగుడు లేచి తన కత్తి కోసం చెయ్యి చాచాడు. ఖాళీ ఒర మాత్రమే ఉన్నది. పహరావాడు తన కత్తిని పోగొట్టుకోవటం పెద్ద నేరం, అందుకు తల తీసేయవచ్చు. పహరా వాళ్ళ దగ్గర ఉండేవి ప్రత్యేకమైన కత్తులు, అవి ఎక్కడా దొరకవు. వాటిని ఆయుధాగారం నుంచి పహరా వాళ్ళకి ఇస్తారు. ఉద్యోగం చాలించుకున్న పహరా వాళ్ళు వాటిని ఆయుధాగార రక్షకుడికి తిరిగి ఇచ్చేయాలి. తెల్లవారి సూర్యోదయమయ్యే వేళకు పహరా మారినప్పుడు రాత్రి కాపలా వాళ్ళంతా రాజుగారి దగ్గర కనబడి ఇళ్లకు పోవాలి. అందుచేత పతంగుడు తెల్లవారేలోపుగా ఒక కత్తి సంపాదించాలి, లేకపోతే పీక తెగిపోతుంది. రాజభవనం సమీపంలోనే పతంగుడికి ఒక వడ్రంగి మిత్రుడు ఉన్నాడు. పతంగుడు అతని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి నిద్రలేపి తన ప్రాణం మీదకి వచ్చిందని జరిగిన సంగతి అతడికి చెప్పాడు. పెద్ద కష్టమే వచ్చి పడింది నీకు, కానీ నేను మాత్రం ఏం చేయగలను? కొయ్య కత్తి ఒకటి చేసిస్తాను. పైకి కనిపించేది పిడి మాత్రమే కనుక
దాన్ని జాగ్రత్తగా తయారు చేసి ఇస్తాను. ఈ పూట గండం గడిచాక రేపు నీ కత్తి ఎవరో ఎత్తుకుపోయారని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసి కొత్త కత్తి అడిగిపుచ్చుకో అన్నాడు వడ్రంగి. అతను తెల్లవారే లోపల ఒక చిన్న కొయ్య కత్తి చేసి ఇచ్చాడు. దాని పిడి మాత్రం చాలా పనితరంగా అసలు కత్తి పిడిలాగే తయారు చేశాడు. సూర్యోదయం వేళ మిగిలిన పహారా వాళ్ళందరితో పాటు పతంగుడు కూడా వరుసలో నిలబడ్డాడు. కొద్దిసేపటికి రాజుగారు అక్కడికి వచ్చాడు. సాధారణంగా ఆయన పహరా తనిఖీకి ఒంటరిగానే వచ్చేవాడు. కానీ ఈసారి ఆయన వెంట రాజభటులు ఒక బంధించిన ఖైదీని తెచ్చారు. రాజుగారు పహరా వాళ్ళకు ఆ ఖైదీని చూపించి, వీడు రాజద్రోహి, వీడికి మరణదండన విధించాను. ఆ శిక్ష నా కళ్ళ ఎదుటే జరగాలని ఇక్కడికి తెప్పించాను అంటూ పహరా వాళ్ళందరికేసి ఒకసారి చూసి పతంగుడి మీద కొంచెంసేపు దృష్టి నిలిపి, నువ్వు వచ్చి నీ కత్తితో ఈ దుర్మార్గుడి తల నరికేయి అన్నాడు. పతంగుడికి అకస్మాత్తుగా గుండె ఆగిపోయినట్లయింది. వాడి దగ్గర ఉన్న కొయ్య కత్తి తలలు నరకదు సరే కదా, దాన్ని వరలో నుంచి పైకి తీస్తే అది అసలు కత్తి కాదన్న సంగతి కాస్త బయటపడి పతంగుడి తలకే ఎసురు వస్తుంది. మహారాజా, నన్ను క్షమించి ఈ పని మరెవరికైనా ఇవ్వండి అన్నాడు వాడు కంగారు పడిపోతూ. ఎందుకలా కంగారు పడుతున్నావు? నా ఆజ్ఞ ధిక్కరిస్తావా అన్నాడు రాజు. అది కాదు మహారాజా, నేను సైనికుణ్ణి, తలారి పని చేయటం నాకు సాధ్యం కాదు. యుద్ధరంగంలో శత్రువును చంపగలను గాని బంధించి ఉన్న నిరాయుధుడి తల నరకలేను అన్నాడు పతంగుడు. అది పాపమైతే ఆ పాపం నాదే. నా ఆజ్ఞ నిర్వర్తించకపోయావో నీకు మరణదండన విధిస్తాను అన్నాడు రాజు భరించరానంత కోపంగా. పతంగుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి, తల్లి భవానీ, నన్ను ఈ ఆపద నుంచి నువ్వే కాపాడాలి. నేను చేసేది నేరమయ్యే పక్షంలో నా కత్తిని కొయ్య కత్తిగా మార్చేయి అంటూ వర నుంచి కత్తి పైకి లాగాడు. కత్తి పిడి కిందకు జానెడు పొడుగు కొయ్య కత్తి మాత్రమే వచ్చింది. పహరా వాళ్ళంతా గొల్లును నవ్వారు. రాజుగారికి కూడా నవ్వాగలేదు. ఆయన పతంగుడి తప్పు క్షమించి వాడి యుక్తికి మెచ్చుకొని వాడిని పహరా నుంచి తీసేసి తన అంగరక్షకుడుగా వేసుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు ఇద్దరు వేటగాళ్ళు. ఒక ఊళ్ళో శరభయ్య అనే వేటగాడు ఉండేవాడు. అతను గొప్ప ఇంటివాడు. అందుచేత తాను తరచుగా వేటకు పోతూ గవరన్న అనే పేద ఇంటివాడిని వెంట పెట్టుకుపోతూ ఉండేవాడు. గవరన్నకి కూడా వేట యందు ఆసక్తి హెచ్చు. వేటకు కావలసిన పనులన్నీ గవరన్నే చేసేవాడు. శరభయ్య చేసేదల్లా గవరన్నను అది చెయ్యి ఇది చెయ్యి అని పురమాయిస్తూ తొందర పెట్టడమే. వేటలో దొరికిన వాటిని ఇద్దరూ పంచుకునేవారు. పెద్ద వాటా తాను తీసుకొని గునుస్తూ జాలి తలిచి ఇచ్చినట్లుగా శరభయ్య కొద్దిపాటి వాటాను గౌరన్నకు ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు గౌరన్నను వెంటబెట్టుకుని శరభయ్య అడవికి వెళ్ళాడు. శరభయ్య ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే గౌరన్న ఒకచోట పెద్ద గొయ్యి తీసి దానిలో కొమ్మలు అవి వేసి పైన ఆకులు గడ్డి కప్పి మాటు తయారు చేశాడు. తర్వాత ఇద్దరూ తిరిగి వచ్చేశారు. మర్నాడు ఉదయం వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళు వేసిన మాటులో ఒక చెవులు పిల్లి పడి ఉన్నది. ఇందులో నీకు భాగం ఇస్తే మాత్రం నీకేమొస్తుంది? చచ్చు చెవుల పిల్లి. అందుచేత దీన్ని నేనే తీసుకుంటాను అన్నాడు శరభయ్య గౌరన్నతో. మీరే తీసుకోండి, రేపు ఏ దుప్పిగాని పడవచ్చు, దాన్ని నేను తీసుకుంటాను అన్నాడు గౌరన్న. అలాగయ్యేటట్టుంటే పోని, ఈ చెవులు పిల్లిని నువ్వే ఉంచుకో, రేపు పడేదాన్ని నేను తీసుకుంటాను అని శరభయ్య చెవులు పిల్లిని గౌరన్నకు ఇచ్చేశాడు. గౌరన్న మాటు మీద ఆకులు గడ్డి సరిచేశాక ఇద్దరూ ఉత్సాహంగా ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ మర్నాడు వాళ్ళు వచ్చి చూసేసరికి మాటులో నిజంగానే ఒక దుప్పి పడి ఉంది. ఇవాళ నా వంతు, ఈ దుప్పిని నేను తీసుకుంటాను అన్నాడు శరభయ్య సంతోషంగా. మీరే తీసుకోండి, రేపు ఎనుము పడవచ్చు, దాన్ని నేను తీసుకుంటాను అన్నాడు గౌరన్న. శరభయ్య సంతోషమంతా ఎగిరిపోయింది. పోనీ, ఈ దుప్పిని కూడా నువ్వే తీసుకో, రేపు పడేది నా వంతు కింద తీసుకుంటాను అన్నాడు శరభయ్య.
ఆ మరుసటి రోజు నిజంగానే మాటులో బలిసిన ఎనుబోతు పడింది. శరభయ్య ఆనందానికి మేరలేదు. దీన్ని నేను తీసుకుంటాను, ఇవాళ నా వంతు కదా అన్నాడు అతను. ఈ ఎనుబోతును మీరే ఉంచుకోండి, రేపు నా వంతుకు ఏనుగే పడవచ్చు. మీరు నమ్ముతారో లేదో, ఏనుగు కోసం ఎంతకాలంగా ఆశ పెట్టుకుని ఉన్నానో నేను అన్నాడు గౌరన్న. నాకు కూడా ఏనుగే కావాలి, ఇవాళ వంతు కూడా నువ్వే తీసుకో, రేపు నా వంతుకు ఏనుగు పడితే నేను తీసుకుంటాను అన్నాడు శరభయ్య. ఆ మర్నాడు వాళ్ళు వెళ్ళి చూసేసరికి మాటులో నిజంగా ఏనుగే పడి ఉంది. శరభయ్య ఆనందం చెప్పనలవి కాదు. అతను చిన్న కేక వేసి మాటులోకి గెంతినంత పని చేశాడు. చూసావా గౌరన్న, తెలివంటే నాదే తెలివి. వరుసగా 3 రోజులు నీకు వంతు ఇచ్చి నేను ఏనుగును సంపాదించుకున్నాను. దీని దంతాలే చేస్తాయి ఎంతైనా అన్నాడు అతను గౌరన్నతో. ఈ ఏనుగును తప్పక మీరే ఉంచుకోండి, అప్పుడే గాడ్పు ఆరంభమవుతుంది. రేపు ఈ గోతి నిండా వెలలేని ఆకులు పడతాయి, వాటిని నాకు వదిలేయండి చాలు అన్నాడు గౌరన్న. వెలలేని ఆకులా? ఆశ్చర్యంగా ఉందే, వాటినేం చేసుకుంటావు అన్నాడు శరభయ్య తెల్లబోయి. అమ్ముకుంటాను, మీకు తెలీదా? ఎవరికిచ్చినా కళ్ళకద్దుకొని తీసుకుంటారు అన్నాడు గౌరన్న. అలా అయితే ఈ ఏనుగు నువ్వే ఉంచుకొని నాకు ఆ వెలలేని ఆకులు వదిలేస్తావా ఏమిటి అన్నాడు శరభయ్య. మీరు ఏనుగును ఉంచేసుకుందురు, ఆ ఆకులు మాత్రం నాకు వదిలేయండి అన్నాడు గౌరన్న. కాదులే, ఈ ఏనుగు నువ్వే తీసుకో అని శరభయ్య పట్టుబట్టాడు. మన్నాడు వాళ్ళు గోతి దగ్గరికి వచ్చేసరికి గోతి నిండా రాలుడు ఆకులు ఉన్నాయి. వాటిని శరభయ్య ఆత్రంగా మూటగట్టి తీసుకుపోయి అమ్మటానికి ప్రయత్నిస్తే అందరూ అతన్ని చూసి నవ్వారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.